హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం తగ్గకపోతే ఏం జరిగిందో తెలుసా? ముల్లోకాలను కాపాడడానికి సాక్షాత్తు పరమశివుడు ఒక భయంకరమైన వింత రూపం ధరించాల్సి వచ్చింది. రాక్షస సంహారం ముగిసిన నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు. ఆయన గర్జనలకు బ్రహ్మాండం బద్దలవుతుంది. దేవతలందరూ భయంతో శివుడిని వేడుకోగా శివుడు మొదట తన వాహనమైన నందిని పంపుతాడు. కానీ నంది కూడా స్వామిని శాంతపరచలేకపోతాడు. అప్పుడు శివుడు శరభ పక్షి రూపం ధరిస్తాడు. ఇది 2 రెక్కలు, సింహం తల, ఏనుగు కంటే 1000 రెట్లు శక్తిగల వింత రూపం. శరభేశ్వరుడు తన రెక్కలతో నరసింహస్వామిని ఆవహించి ఆయన ఉగ్రతను ఉపశమింపజేస్తాడు. చివరికి నరసింహస్వామి శాంతపడతాడు. ఈ అవతారం శివకేశవుల మధ్య ఉన్న అభేదాన్ని, లోక కళ్యాణం కోసం వారు తీసుకునే కఠిన నిర్ణయాలను చాటి చెప్తుంది. శరభేశ్వరుడి శక్తి మీకు నచ్చితే కామెంట్లో హరహర మహాదేవ అని రాయండి. మరిన్ని రహస్యాల కోసం పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.